తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం ఒక 3 అనుమానాస్పద మరణాలు జరిగినాయి. దాని మీద ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడంటే కేటీఆర్ ఎందుకు దాని మీద ఆ అనుమానాస్పద మరణాలపై విచారణ చేపట్టాలి అని చెప్పి ఎందుకు ప్రశ్నిస్తలేడు అని చెప్పి అడుగుతుంది. నాకు అర్థం కాదు, ఇలా ముఖ్యమంత్రి ఎవరు, హోంమంత్రి ఎవరు, పోని నువ్వే కదా రేవంత్ రెడ్డి. మరి వాటి పైన విచారణ చేపట్టాల్సినటువంటి బాధ్యత నీ మీద పెట్టుకుని ప్రతి విషయంలో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని లాగితే ఏమొస్తాయా సన్నాసి? నాకు అర్థం కాదు. నీకు సాధనైతే లేదా? నీ పోలీస్ యంత్రాంగం నీ చేతిలో లేదా? నువ్వు చెప్తే మాటలు వినరా? బరాబర్ పంపించు నీ పోలీస్ యంత్రాంగాన్ని, ఇన్వెస్టిగేషన్ చేయించు, నిజాలు బయట పెట్టించు, అరెస్టులు చేయించు. అంతే తప్ప నీకు ఆ ఉద్దేశం లేదు. వాస్తవంగా చెప్పాలంటే గుంజిన కాడికి గుంజాలే, ఎదుటోళ్ళ మీద బట్ట కలిసి మీద వేయాలి, వాళ్ళ మీద నేరం వేయాలి. దానికి రుజువులు ఉండే, మన్నుండే, పాడుండదు. ఒర్రుడు ఒక్కటి తెలుసు నీకు, ఏడవైనా కానీ ఉడుతూ ఉంటావు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద. ఇలా నీకు నిజంగా అనుమానాస్పద మరణాలే అని నీకు అనిపిస్తే విచారణ ఎందుకు చేపడుతున్నావు? డీజీపీ గారిని లేకపోతే కింద ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీని కానీ ఈ డిఎస్పీలను సిఐలను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తలేవు అని నాకు అర్థం కాదు. ఎందుకు కేటీఆర్ గారు చేయాలి? ఓకే, కేటీఆర్ గారు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎప్పుడు చేస్తారు? నువ్వు కుర్చీ దిగు, మళ్ళీ ఎన్నికలకు నీ ప్రభుత్వాన్ని రద్దు చేయి, ఎన్నికలకు బరాబర్ కేటీఆర్ గారు గెలిచి రేపు పొద్దున మరి పెద్ద సీట్లో కూర్చొని ఖచ్చితంగా విచారణ జరిపిస్తారు. అంతవరకు నోరు కంట్రోల్లో పెట్టుకోవడం అయితలేదా నీకు? ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పరిపాలన చేయాలి అనేది ఇంతవరకు కూడా కొంచెం అంటే కొంచెం కూడా సోయలేదు నీకు. చదువు కూడా రాదు, చదువు లేదు, సంధ్య లేదు, అజ్ఞానివి, మూర్ఖుడివి. ఉన్నన్ని రోజులు ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టి వాళ్ళని బదనాం చేసి వాళ్ళ మీద కేసులు బనాయించి కాలక్షేపం చేద్దామని వాళ్ళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు తప్ప ప్రజలకు మరి సుపరిపాలన అందించాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, రైతులను మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే ఒక్క ఉద్దేశం కూడా నీకు లేదు. ఎంతసేపు ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయడమే ఈ గడిచినటువంటి 15 నెలల నుంచి నువ్వు చేస్తున్నటువంటి పని. ఇంకొక పని ఏం చేస్తున్నావు అంటే 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చినావు. సిగ్గులేదనే నాకు అర్థం కాదు. ప్రతిదానికి ప్రతిపక్ష నాయకుడిని బదనం చేయడానికి సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా? ముఖ్యమంత్రి నువ్వన్న విషయం నువ్వు సోయిగిట మర్చిపోయినావా? నాకు అర్థం కాదు. ఇప్పటికైనా గుర్తెరిగి నీ బాధ్యతలు ఏంది, నువ్వు నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాలు ఏందో తెలుసుకొని మెదిలితే అప్పుడు కనీసం ప్రజలు ఇంత గౌరవం ఇస్తారు. లేకపోతే నువ్వు దిగిపోయేసరికి నేను కుక్కలు కూడా దేకవు ఆ రోజుకి. యాద్ పెట్టుకో.